Assalamualaikum my friends, welcome to my recipe 78. ఇవాళ మన రెసిపీలో బీహార్ స్టైల్ ఫిష్ కర్రీ అయితే తీసుకొచ్చాను. చాలా బాగుంటుంది. ఎప్పుడు మన స్టైల్ చేసి బోర్ కొట్టేసింది కాబట్టి బీహార్ స్టైల్ ఎలా ఉంటుందని చూసాను. చాలా బాగుంది. అలాగే రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే అరకేజీ చేప తీసుకున్నాను. అది బొచ్చు చేప తీసుకున్నాను. ఈ చేపని బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 నిమ్మకాయలో సగం నిమ్మకాయ కట్ చేసుకొని పిండుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా అయితే చూద్దాము. ఫిష్కి ఇలాగా 3 పచ్చిమిరపకాయలు, ఒక 2-3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ వచ్చి మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎల్లుల్లిపాయలు కొద్దిగా, అల్లం కొద్దిగా. ఇలాగే మసాలన్నీ తీసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్గా ఆడించుకోవాలి. ఇలాగా మిక్సీలో అన్ని మసాలని అంతా వేసుకోవాలి. ఇలాగా కొద్దిగా నీళ్ళు, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె ఇలా వేసాక ఫైన్ పేస్ట్ లాగా ఆడించుకోవాలి. ఇలాగా మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక 5 టమాటాలు తీసుకోవాలి. టమాటాలు కూడా ఫైన్ పేస్ట్ లాగా ఇలాగ ఆడించుకోవాలి. స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. ఇలా వేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు కలిపి పెట్టుకున్న చేపలను తీసుకుని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క బాగా రోస్ట్ అయిన తర్వాత మరొక పక్క అయితే తిప్పేసుకోవాలి. నిదానంగా తిప్పుకోవాలి, లేకుంటే ముక్కలు అయితే విరిగిపోతాయి. విరగకుండా తిప్పుకోవాలి. ఇలాగ ఒక్క పక్క ఫ్రై అయిన తర్వాత మరొక పక్క అయితే తిప్పుకోవాలి. అలాగే ముక్క వచ్చి కొద్దిగా లావుగా ఉన్నట్టుగా చూసుకోవాలి. అదే పలచగుంట మట్టుకైతే ముక్కలు అయితే విరిగిపోతాయి. ఫ్రై చేసి వండుకోవాలి కాబట్టి ముందు కట్ చేసేటప్పుడే మనం దగ్గర ఉండి కొద్దిగా లావుగా ఉన్నట్టుగా కట్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడైతే ఫిష్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఒక్కొక్క ఫిష్ తీసుకొని ఇంకొక ప్లేట్లో అయితే సిప్ చేసుకోవాలి. ఇలాగా చూసారు కదా, ఇలా తీసి ఇంకొక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా అన్ని తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ అయితే వేస్ట్ అవ్వదు. మరొక కళాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని ఇప్పుడైతే ఇందులో వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసాక ఇంకొక బౌల్ తీసుకొని బౌల్లో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చి కారపొడి అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో బాగా కలుపుకొని ఇప్పుడైతే ఈ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఆడించి పెట్టుకున్న ఆవాల మసాలా పేస్ట్ని పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఆవాలు వేసానని అనుకుంటున్నారా? నేను కూడా మీలాగా నేను పొరపాటు పడ్డాను. ఆవాలు వేస్తే ఏం బాగుంటుంది అనేసి అనుకున్నాను. తర్వాత తెలిసింది కదా దాని టేస్ట్. చూసారా, ఇలా ఉడుకుతుంటే ఇలాగా వస్తుంది కదా ఆయిల్, అలాగా రావాలి. ఇలా బాగా ఆయిల్ అంతా బాగా బయటికి కక్కాలన్నమాట. అప్పుడే మసాలా వచ్చి బాగా ఉడికినట్టు. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ముందుగా ఆడించి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. గ్రేవీలో కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. హైలో కాకుండా లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి.
మధ్య మధ్యలో తీసుకొని కలుపుకోవాలి. నిమిషానికి ఒక్కసారైనా సరే తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా మసాలా అంతా బాగా దగ్గరికి అవ్వాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత, ఇలా దగ్గరికి అయిపోయి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనకి ఎంత నీళ్ళు కావాలో అంతైతే వేసుకోవాలి. నీళ్ళు వచ్చి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ చాప ముక్కలన్నీ ఉడికేటప్పటికి నీళ్ళైతే దగ్గరికి అయిపోద్ది. కాబట్టి కొద్దిగా నీళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ గ్రేవీకి సరిపడైతే కొద్దిగా అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి. అలాగా ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత 8 నిమిషాల తర్వాత ముందుగా ఫ్రై చేసి తీసి పెట్టుకున్న చాప ముక్కల్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హైలో కాకుండా కొద్దిగా మంట అయితే తక్కువలో సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గరిటె పెట్టి కలపకుండా ఇలా చేతితో తీసుకొని ఇలాగ తిప్పుకొని కలుపుకోవాలి. ఇలాగ మూత పెట్టుకోవాలి. ఈ ఫిష్ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా సరే తప్పకైతే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చూసారా ఆయిల్ అంతా లాగా పైకి వస్తుంది. ఉప్పు కారం అంతా సరిపోయిందని ఒక్కసారి చూసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చేసింది. చాలా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒక్క నిమిషానికి అయితే మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని తీసుకోవాలి. మన బీహార్ స్టైల్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వ్ చేసుకోవాలి. ఇలాగా సర్వ్ చేసుకున్న తర్వాత వేడి వేడి అన్నం మీద ఈ బీహార్ స్టైల్ ఫిష్ కర్రీ వేసుకొని తింటే అంత కమ్మగా అంత టేస్ట్గా ఉంటుంది. మీకు మాటలతో అయితే చెప్పలేము. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.